ప్రైజ్లాడండి. బాగున్నారా? ఈ దినం దేవుని వాగ్దానం చూసుకుందామా? రండి, చిన్న వచనం పాడుకుందామండి. నీ దయగల మాటలే చేరదీసినవి, నీ నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి. నీ కృపనే ధ్వజముగా నా పైన నిలిపితివి, నీ విందుశాలకు నన్ను పిలచితివి. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నాకే సమృద్ధిగా నీ కృపను పంచవు, నా యేసు రాజా కృపాసాగర అనంత స్తోత్రుడా. ఇది నా దేవుని వాగ్దానం చూసుకున్నామండి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 13వ వచనం చూసుకుందామండి. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడంట. ఎవరు? దేవుడు మనల్ని ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడని చెప్తున్నాడు. ఇదిన వాగ్దానం అండి. చక్కటి మాటలు, ప్రభు మాటలు. ఆయన ఆశీర్వాదాలు పొందుకోవటానికి మనల్ని నిర్మించుకున్నాడు. ఆయన దయగల చూపులతో మనల్ని ఏం చేశాడు? ఆయన పిలుచుకున్నాడు. అదే చెప్తున్నారండి 13వ వచనంలో. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనన్న దేశమును నీకు ఇస్తానని చెప్తున్నాడు. ఇది నా వాగ్దానం అండి. మరి ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. నీ పశువుల మందలు కానీ, నీ మేకల మందలు కానీ అన్నీ నేను నీకు సమృద్ధిగా ఇచ్చి నేను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. ఈ దినం ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దామని. మరి కళ్ళు మూసుకోండి. దేవుని వాగ్దానాలు, ఆశీర్వాదాలు పొందుకోవటానికి మనం సిద్ధపాటు కలిగి ఉందాం. స్తోత్రములు ప్రభా, పరిశుద్ధాత్మ తండ్రి, నీ గొప్ప నామానికి స్తోత్రములయ్యా. ఆశీర్వాదాల కారకులుగా మమ్మల్ని నాయన దీవిస్తాను, ఆశీర్వదిస్తాను చెప్తున్న దేవుడు, మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు కాబట్టి నీ బిడ్డలమైన మమ్మల్ని ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.